హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ ఆరగన్ హస్బెండ్ పార్ట్ 44. భర్త నుంచి ఏదైనా మెసేజ్ లేదా కాల్ వచ్చి ఉంటుందేమోనని ఆసక్తిగా చూసింది. కానీ అతని నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ లేకపోవడంతో ఆ క్షణం నిరాశపడింది. వెంటనే ఆయన అలా ఖాళీగా ఉండరు కదా, పనుల్లో బిజీగా ఉంటారు అని తన మనసుకు తానే సర్ది చెప్పుకుంది. తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి కాఫీ చేసుకుని తాగింది. ఆయన ఇంకా ఆలస్యంగానే వస్తున్నారు, ఇప్పుడే వంట చేయాల్సిన అవసరం లేదులే అని అనుకుని మళ్ళీ టీవీ ముందు కూర్చుంది. సరిగ్గా 5 గంటలకి ఇంటి ముందు కారు వచ్చి ఆగిన శబ్దం కూడా ఆమెకు వినిపించలేదు. ఏదో ఆలోచనలో పూర్తిగా మునిగిపోయింది. తలుపు తెరిచి ఉండటంతో అర్జున్ నిశ్శబ్దంగా లోపలికి వచ్చాడు. టీవీ వైపు చూస్తూనే ఎక్కడో ఆలోచనలో మునిగిపోయిన తన భార్యను చేతులు మడిచి చిరునవ్వుతో చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపటికి తర్వాత ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించడంతో ఆరోహి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. అర్జున్ చేతులు మడిచి తననే చూస్తూ నిలబడి ఉండడం కనిపించగానే, అయ్యో మీరెప్పుడు వచ్చారు అని ఒక్కసారిగా కంగారుపడి లేచి నిలబడింది ఆరు. తన తలపై తానే మెల్లగా కొట్టుకుంటూ, చి ఈరొచ్చి నిలబడ్డారన్న విషయం కూడా వినిపించినంతగా కనిపించినంతగా ఏవేవో ఆలోచనలో మునిగిపోయాను అని గొనుక్కుంది. ఆమె అమాయకంగా అలా నిలబడ్డం చూసిన అర్జున్ పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆయన ఒక మాట కూడా మాట్లాడకుండా ఒక కాఫీ దొరుకుతుందా అని అడిగి సోఫాలో కూర్చుని తన టై సడలించాడు. అతని ముఖంలో కనిపిస్తున్న అలసటను గమనించిన ఆరోహి ఇప్పుడే తీసుకొస్తాను అని వెంటనే వంటగదికి పరిగెత్తింది. అర్జున్ తన కోటు తీసి సోఫాపై వేసి వెనక్కి అనుకుని కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటికి వేడివేడిగా కాఫీతో పాటు బజ్జీలు చేసి తీసుకొచ్చిన ఆరోహి దగ్గర పడకముందే బజ్జీల సువాసనతో ఆమె వచ్చిందని అతనికి తెలిసింది. అయినా ఆమె తనను ఎలా లేపుతుందో చూడాలనే ఉద్దేశంతో నిద్రపోతున్నట్టు నటించాడు. అతని దగ్గరకు వచ్చిన ఆరోహి టేబుల్పై కాఫీ కప్పు బజ్జీల ప్లేటు పెట్టి మెల్లగా తన చూపుడు వేలితో అతని భుజాన్ని తట్టి, ఏమండి కాఫీ అని పిలిచింది. వెంటనే కళ్ళు తెరిచిన అర్జున్ ఏమీ మాట్లాడకుండా ఆమె తెచ్చిన కాఫీ తాగుతూ బజ్జీలు తినడం మొదలుపెట్టాడు. అవి తిన్నాక అతని అలసట కొంత తగ్గినట్టు అనిపించింది. కాఫీ తాగిన తర్వాత అర్జున్ తన ఆఫీస్ బ్యాగ్ తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. ఆరోహి కూడా తన పనిలో పడుతూ మళ్ళీ వంటగదికి వెళ్ళింది. ఆశ్రయ్ ఇంట్లో లేకపోవటం, ఆరోహి ఒంటరిగా ఉండటం వలన ఈ రోజు కొంచెం ముందుగానే ఇంటికి వచ్చిన అర్జున్ మిగిలిన ఆఫీస్ పనులు ఇంట్లోనే పూర్తి చేయాలని ల్యాప్టాప్ అయితే తీసుకుని కూర్చున్నాడు. ఒకసారి పైకి వెళ్లి చూసిన ఆరోహికి అతను ల్యాప్టాప్ లో బిజీగా పనిచేస్తూ కనిపించాడు. ఏదో ముఖ్యమైన పని ఉంటుందేమో అనుకుని అతన్ని ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ కిందకు వచ్చేసింది. ఆమె వంట అంతా పూర్తయ్యేసరికి కూడా అర్జున్ పని ఇంకా అవ్వలేదు. అప్పటికే రాత్రి 9 గంటలు కావటంతో భోజనానికి పిలవాలని పైకి వెళ్ళింది. గదిలోకి అడుగు పెట్టబోతూ ఉండగా లోపల నుంచి వినిపిస్తున్న మాటలు ఆమె అడుగులను ఆపేశాయి. ఇతరుల మాటలు దొంగచాటుగా వినడం తప్పని ఆమెకు తెలుసు. కానీ ఆ సంభాషణలో తన పేరు వినిపించడంతో తెలియకుండానే అక్కడ నిలబడిపోయింది ఆరు. ల్యాప్టాప్ ను స్పీకర్లో పెట్టుకుని మాట్లాడుతున్న అర్జున్తో అవతలవాడు నవ్వుతూ, ఏమయ్యా ధర, పెళ్ళంటే చాలు మందు పడిపోయేవాడివి, ఇప్పుడు చూస్తూ ఉంటే మాకేనా ఒక మాట చెప్పకుండానే పెళ్లి చేసుకున్నావు, అది మేమే ఫోన్ చేసిన తర్వాత చెప్తున్నావు. ఏంట్రా వదిన గారిని చూసాక పెళ్లి గురించి నీ అభిప్రాయం మారిపోయిందా? నేను అప్పుడే చెప్పాను కదా, ఒకసారి పెళ్ళైతే అంతే, అందరూ భార్య చెప్పిందే వింటారు, వాళ్ళ వెనకాలే తిరుగుతారు. చూసావా నువ్వు అలాగే అయ్యావు అని ఆట పట్టిస్తున్నవాడు. అయినా తన అహంకారాన్ని ఏమాత్రం వదలని అర్జున్ ఆరోహి కిందనే ఉంటుందని భావించి నిర్లక్ష్యంగా, అవన్నీ ఈ అర్జున్ సూర్యవంశీ దగ్గర జరగవు, అసలు నేను ఆమెను మనస్ఫూర్తిగా ఒప్పుకుని పెళ్లి చేసుకోలేదు. అమ్మ ఆరోగ్యం పేరుతో నన్ను ఒత్తిడి చేసి తాళి కట్టించారు. నేను ఇంతకు ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉంటాను. ఎవరికి భయపడి నేను మారను, అలాగే ఆమెను బలవంతం కూడా చెయ్యను. ఇష్టం ఉంటే ఇక్కడే ఉంటుంది, లేకపోతే ఆమె దారి ఆమె చూసుకోవచ్చు అని అహంకారంగా అన్నాడు అర్జున్. ఆ తెల్లవాడు వెంటనే నవ్వుతూ, దొరగారు ముందు మీ గొంతు కాస్త తగ్గించి మాట్లాడండి, పాపం వదిన గారి చెవులు ఈ మాటలు పడితే అని చెప్పగానే, పాపం చాలా మౌనంగా ఉండే మంచి అమ్మాయి దొరికిందని బాగా దర్జాగా మాట్లాడుతున్నావే. అమ్మ చెప్తుంది వదిన గారు చాలా మంచివారు అని, గతమంతా మర్చిపోయి ఆమెను బాగా చూసుకోరా అని అతని స్నేహితుడు చెప్పగానే అర్జున్ ఇంకేదో మాట్లాడబోతూ
తలుపు వైపుకు చూశాడు. అక్కడ ఆరోహి నిలబడి ఉండడం కనిపించగానే ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లయింది. తను సరదాగా స్నేహితుడితో చెప్పిన మాటలన్నీ ఆమె విన్నదేమోనన్న భయం అతని మనసును చుట్టుముట్టింది. నుదుటిపై చెమట బిందువులు మెరిశాయి. భోజనానికి రండి అని పిలవాలి అనుకున్న ఆరోహికి గొంతు సహకరించలేదు. ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేక వెంటనే కిందకి పరిగెత్తింది. నేరుగా వంటగదిలోకి వెళ్లి నిలబడిన ఆమె మనసులో అర్జున్ చెప్పిన మాటలే పదే పదే మారుమోగుతున్నాయి. ఇదంతా ఒక అల అయితే బాగుండేది అనిపించింది. మొదటిసారి ఒక మనిషిని మనసారా ప్రేమించిన ఆమెకు అతడే తన గురించి అలా మాట్లాడడం అస్సలు నమ్మలేకపోయింది. నేలపై కూలబడి కూర్చున్న ఆశ్చర్యంగా ఒక కన్నీటి బొట్టు కూడా రాలేదు తనకి. ఆ బాధ కన్నీళ్లను కూడా మించిపోయింది. ఇక అర్జున్ మాత్రం ఆమె తన మాటలన్నీ విన్నదేమోనని తలుచుకుని లోపలే వణుకుపోయాడు. ఇప్పుడిప్పుడే ఇద్దరి మధ్య దూరం తగ్గుతుందని అనుకుంటున్న సమయంలో ఫోన్ చేసి ఎంత పాడు చేసినా తన స్నేహితుడు ఎదురు పడితే నిజంగానే కొట్టేవాడినని కోపంతో రగిలిపోయాడు. వెంటనే కిందకు పరిగెత్తుకుంటూ వచ్చిన అర్జున్ కు ఆరోహి ఎక్కడా కనిపించలేదు. నేరుగా వంటగదిలోకి వెళ్లి చూడగా ఆమె నేలపై కూర్చుని మోకాళ్లపై ముఖం దాచుకుని ఉంది. ఆమెను అలా చూసిన క్షణమే తాను చెప్పిన ప్రతి మాట ఆమె చెవిలో పడిందని అతనికి అర్థమైంది. ఆరోహి అంటూ మెల్లగా ఆమె భుజంపై చేయి వేసేందుకు ముందుకు రాగానే ఆమె వెంటనే తలెత్తి చూసి అతని నుంచి దూరంగా జరిగిపోయింది. లేచి నిలబడి, మీరు వచ్చారని తెలియలేదు, సారీ, రండి మీకు భోజనం పెడతాను అని ఒక క్షణం కూడా అక్కడ ఆగకుండా డైనింగ్ టేబుల్ వైపుకు నడిచింది. ఆమె వెనకాలే అర్జున్ ఆమె చేయి పట్టుకుని, ఆరోహి ఒక్క నిమిషం నేను చెప్పేది విను అంటూ ఆమె ముఖం వైపుకు చూశాడు. వెంటనే ఆమె తన చెయ్యి విడిపించుకుని, ఇప్పుడు మీరు చెప్పాల్సిన మాటలన్నీ పూర్తిగా విన్నాను. ఇక వినడానికి ఏమీ మిగల్లేదు. దయచేసి ఈ విషయం గురించి మాట్లాడకుండా భోజనం చేసి పడుకోండి అని ప్రశాంతంగా చెప్పి మళ్ళీ ముందుకు నడిచింది. ఇక ఇప్పటికీ కోపంతో ఉన్న అర్జున్ కు ఆమె తన మాట పూర్తిగా వినకుండా వెళ్ళిపోవటం మరింత కోపాన్ని తెప్పించింది. ఇక అర్జున్ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి బలంగా చేయి పట్టుకుని తన వైపుకు లాగాడు. అతను అంత గట్టిగా పట్టుకోవడంతో ఆమె చేతికి ఉన్న గాజులు పగిలిపోయి ఆ ముక్కలు చేతిలో గుచ్చుకున్నాయి. వెంటనే ఆమె చెయ్యి నుంచి రక్తం కారడం మొదలయ్యింది. నొప్పితో ముఖం ముడుచుకుని పెదవులు బిగించి, ప్లీజ్ నన్ను వదిలేయండి, ముందే నా గుండె ముక్కలైపోయింది, ఆ బాధనే భరించలేకపోతున్నాను, ఇప్పుడు ఇంకొక బాధ ఇవ్వద్దు దయచేసి అంటూ చేతులు జోడించి నిలబడింది. ఆమె ఆ స్థితిలో కనిపించగానే అర్జున్ గుండె నిప్పుతో విలువెల్లాడిపోయాడు. వెంటనే ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని, చూడ ఆరోహి, నేను కావాలని అలా చెప్పలేదు, అమ్మా అని చెప్పబోతూ ఉండగా ఆమె మెల్లగా అతని చేతులు తన ముఖం నుంచి తొలగిస్తూ, నాకు తెలుసు మీకు నిజంగానే నేను ఇష్టం లేదు, అదే అని చెప్పబోతూ ఆగిపోయింది. ఆ మాటలని నిత్య ఎన్నిసార్లు నా దగ్గర చెప్పిందో మీకు తెలుసా? మనలాంటి మధ్యతరగతి అమ్మాయిలు మీలాంటి వాళ్ళ స్థాయికి సరిపోరు అని, అందుకే మీ ఫ్రెండ్స్ కూడా నా గురించి చెప్పడానికి మీకు సంకోచంగా ఉంటుంది. మీరే ఎన్నోసార్లు అమ్మ కోసం నీ మెడలో తాళి కట్టాను తప్ప నా ఇష్టంతో కాదు అని చెప్పారు. అంత స్పష్టంగా మీరే చెప్పినా కూడా మిమ్మల్ని మనసారా ప్రేమించడం నా తప్పే. మాలాంటి మధ్యతరగతి అమ్మాయిలు మీ ఇంటికి పనులు చేయడానికి సరిపోతాం, అంతకంటే ఎక్కువ కాదు. నా వల్ల మీకేమైనా, అమ్మకైనా ఎలాంటి ఇబ్బంది, అవమానం కలగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది మీకు కూడా సంతోషాన్ని ఇస్తుంది అంటూ అతని ముఖం వైపుకు చూసింది. ఆమె ఏం చెప్పబోతుందో అర్థం కాక ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్న అర్జున్ కు, మీరు నా వల్ల ప్రతిరోజు ఇలా బాధపడడం నేను చూడలేను, అందుకే నన్ను మీ జీవితంలో నుంచి పంపించేయండి, మీ స్థాయికి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని చెప్పబోతూ ఉండగానే చెల్లుమన్న శబ్దంతో అర్జున్ చెయ్యి ఆమె చెంపపై పడింది. ఇంతసేపు ఎంతో కష్టపడి తన కోపాన్ని అదుపులో పెట్టుకున్న అతనికి ఆమె చెప్పిన మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి. దెబ్బ తగిలిన ఆరోహి నేలపై కూలబడి కూర్చుంది. ఆమె ముఖాన్ని కూడా చూడలేకపోయాడు అర్జున్. ఇంకో క్షణం ఇక అక్కడే ఉంటే కోపంలో తను ఇంకేదైనా పెద్ద తప్పు చేస్తానేమోనన్న భయంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోజనం చేయకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అర్జున్ కోపంగా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత నేలపై కూలబడి కూర్చున్న ఆరోహి మనసులో పెద్ద యుద్ధమే మొదలయ్యింది. ఆలోచించకుండానే వారి స్థాయికి తను సరిపోతానో లేదో కూడా గ్రహించకుండా అతన్ని మనసారా ప్రేమించడం తను చేసిన అతిపెద్ద తప్పు అని మొదటిసారి అనిపించింది ఆరుకి. ఇక అలాగే అతన్ని వదిలి ఎలా బ్రతుకుతాను అనే ఆలోచన ఒక్కో క్షణం కూడా ఆమెను వదలలేదు. ఇద్దరు అలకల మధ్య డైనింగ్ టేబుల్ పై పెట్టిన భోజనం కూడా చల్లారిపోయింది.
బయట చిరుజల్లులు పడుతూ ఉండగా క్రమంగా వర్షం కూడా మొదలయ్యింది. ఒక్కసారిగా పెద్ద ఉరుము వినిపించడంతో ఆరోహి ఉలిక్కిపడి భయంతో మరింత ముడుచుకుని కూర్చుంది. ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటం ఆమెకు అస్సలు సాధ్యపడలేదు. అలాగని అర్జున్ గదిలోకి వెళ్లాలన్న ధైర్యం కూడా రాలేదు. మళ్ళీ పెద్దగా ఉరుము వినిపించగానే భయంతో ఒక్కసారిగా లేచి గెస్ట్ రూమ్ కి పరిగెత్తింది. గదిలోకి వెళ్లి మంచంపై పడుకుని బెడ్షీట్ ను తల మీద వరకు కప్పేసుకుంది భయంతో. ప్రతి ఉరుముకు ఉలిక్కి పడుతూ భయంతో వణికిపోతూ ఏడుస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారుకుంది. ఇక అటు తన గదిలోకి వచ్చిన అర్జున్ కు ఆరోహి చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. అవే అతని కోపాన్ని మరింత పెంచుతున్నాయి. ఇంత ఈజీగా ఎలా చెప్పగలిగింది నా జీవితంలో నుంచి వెళ్ళిపోతాను అని? వెళ్ళిపోవడానికి అయితే ఈ ఎడారి లాంటి నా మనసులో ప్రేమ అనే మొక్కను ఎందుకు నాటింది? నన్ను వదిలి వెళ్తానని అంత ఈజీగా ఎలా చెప్తుంది? కానీ ఆమె లేకుండా నేను మళ్ళీ ఆ యంత్రం లాంటి జీవితాన్ని గడపగలనా అని తనని తానే ప్రశ్నించుకున్నాడు అర్జున్. ఎన్నిసార్లు ఆలోచించినా ఆరోహి లేని జీవితాన్ని అతను అస్సలు ఊహించలేకపోయాడు. అలా ఆలోచనలోనే అర్ధరాత్రి అయిపోయింది. బాల్కనీలోకి వచ్చి నిలబడ్డ అర్జున్ కు ఎంత టెన్షన్ గా ఉన్నా 1-2 సిగరెట్లు కాల్చినా మనసు మాత్రం ప్రశాంతం కాలేదు ఎప్పట్లాగా. మరో సిగరెట్ వెలిగించి నోటికి తీసుకెళ్లబోతూ ఉండగా ఒకరోజు సిగరెట్ తాగిన వెంటనే ఆమెను ముద్దు పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె తన చేతిని నోటికి అడ్డుపెట్టి నాకు ఆ స్మెల్ అస్సలు నచ్చదు అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇక వెంటనే అతని చేతిలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ ను కోపంగా కిందకు విసిరేశాడు అర్జున్. ఇప్పటికే ఆమె నా గదికి వచ్చుండాలి అని అనుకుంటూ ఒకే ఊపులో గదికి వెళ్ళాడు. కానీ అక్కడ ఆమె జాడే కనిపించలేదు. ఇదే విషయం ఇంతసేపటికి రావాల్సిందే కదా అని అంటూ కిందంతా వెతికాడు. ఎక్కడా ఆరు కనిపించలేదు. చివరకు వంటగదిలోకి వెళ్ళిన అర్జున్ కళ్ళకు డైనింగ్ టేబుల్ పై అలాగే అమర్చి ఉన్న భోజనం కనిపించింది. నా వల్ల ఆమె భోజనం కూడా చేయకుండా ఉండిపోయింది అని బాధతో అతని మనసు ముక్కలయ్యింది. వెంటనే మళ్ళీ ఇల్లంతా వెతికాడు. ఆయన ఆరోహి ఎక్కడా కనిపించలేదు. ఒక్క క్షణంలోనే అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఏమైనా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని నా భయం, అనుమానం అతన్ని పట్టుకుంది. అయితే వెంటనే బయట తలుపు దగ్గరికి వెళ్లి చూడగా తలుపు లోపల నుంచి గడియ వేసింది. అది చూసిన అర్జున్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే తనకి ఏదో గుర్తొచ్చినట్లుగా అర్జున్ టెర్రస్ వైపుకు పరిగెత్తాడు. కానీ అక్కడికి వెళ్లి చూసేసరికి టెర్రస్ తలుపు కూడా లోపల నుంచి లాక్ చేసి ఉంది. బయట భారీగా వర్షం కురుస్తూ ఉండటంతో ఆమె టెర్రస్ పైకి వెళ్ళి ఉండదు అని అనుకుని మెల్లగా కిందకి దిగి వచ్చాడు. అప్పుడే నా మీద కోపంతో మా గదికి రాకుండా గెస్ట్ రూమ్ లో పడుకొని ఉంటుందేమోనన్న ఆలోచన వచ్చి నెమ్మదిగా అర్జున్ గెస్ట్ రూమ్ వైపుకి వెళ్ళాడు. గదిలో లైట్లు కూడా ఆఫ్ చేయకుండా తన వైపు వీపు తిప్పుకుని పడుకున్న ఆరోహి కనిపించగానే అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్లి చూసేసరికి ఎంతసేపు ఏడ్చి భోజనం కూడా చేయకుండా ఖాళీ కడుపుతోనే నిద్రపోయిందని అర్థమైంది. నా వల్లే ఇది, భోజనం కూడా చేయకుండా పడుకుంది అని అతని గుండె బాధతో మెల్లి తిరిగింది. మెల్లగా ఆమె కళ్ళ చివర ఆరని కన్నీటి చారలను తుడిచి దయచేసి నన్ను క్షమించారు అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఈ రోజే ఇంకా ఆమెను లేపి క్షమాపణ చెప్పాలన్న కోరిక అతనిలో బలంగా కలిగింది. రేపు ఆశు అమ్మ అందరూ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చాక ఆమెతో ఇలా ప్రశాంతంగా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడే మన మధ్య ఉన్న ఈ అపార్థాన్ని తొలగించకపోతే నా ప్రేమను ఆమెకు చెప్పుకునే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు అని అనుకున్నాడు. ఆమె పక్కనే కూర్చుని ఆమె చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా కదిలిస్తూ ఆరోహి నువ్వు నిజంగానే నన్ను వదిలి వెళ్ళిపోతావా అని పిలిచాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్.